సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 9వ తారీఖు లగాయతు మార్చి 15వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో చెప్పుకోదగ్గ గ్రహ మార్పులు ఇవి కూడా కనబడడం లేదు. గత వారంలో గ్రహస్థితి ఏ విధంగా అయితే ఉన్నదో 8 గ్రహాలు అదే రీతిలో ఉన్నాయి. ఒక చంద్రుడు మాత్రం మారినటువంటి పరిస్థితి. అయితే ఈ వారం చివరిలో 14వ తారీఖు నాడు రవి యొక్క మార్పు జరుగుతుంది. కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి రవి యొక్క సంచారం ఉంటుంది. ఇది ఒకటే కీలకమైనటువంటి మార్పు. అనగా వృషభ రాశి యందు గురుడు, మిథున రాశి యందు కుజుడు, మీనరాశి యందు శుక్రుడు, రాహువు, బుధుడు, కుంభమందు శని రవులు, కన్యారాశి యందు కేతువు. చంద్రుడు ఈ వారంలో కర్కాటకం, అలాగే మిథునం, సింహం, కన్యా రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం, లాభస్థానమందు శనేశ్వరుడు, లాభస్థానమందు ఉన్నటువంటి రవి, తృతీయ స్థానమందు ఉన్నటువంటి రాశ్యాధిపతి, అలాగే చంద్రుడు కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల చాలా తొందరగా వారం పూర్తయిపోతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కాలం చాలా వేగంగా పరిగెడుతున్నట్టు, అలాగే తొందరగా రోజులన్నీ గడిచిపోతున్నట్టు మేషరాశి వారికి అనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఎప్పుడైతే రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారో ఆర్థికంగా ఒకంత ఊతాన్ని కలగజేస్తారు. అంటే ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా ఎంత ఖర్చు ఉన్నప్పటికీ దానికి తగ్గినటువంటి ఆదాయ మార్గాల్ని చూపిస్తూ అప్పటికప్పుడు ఆదాయాన్ని సృష్టించుకోగలిగేటువంటి శక్తిని ప్రసాదిస్తూ మేషరాశి వారికి కుజుడు అనుగ్రహంగా ఆయన చక్కగా తృతీయ స్థానంలో ఉండడం జరిగింది. అయితే 2వ స్థానమందు గురుడు కూడా ఆర్థిక పరిస్థితుల్ని చక్కగా ఉన్నతమైనటువంటి విధానంలో ఉండేటువంటి విధంగా ఆయన ప్రోత్సహిస్తూ ఉండడం, అలాగే మంచి మాటకారితనాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఎక్కడైతే కొంత ఇబ్బందికరమైనటువంటి చాలా సెన్సిటివ్ పరిస్థితులు ఉంటాయో వాటిని చాలా చాకచక్యంగా మేషరాశి వారు హ్యాండిల్ చేయగలుగుతారు. దాన్ని సమర్థవంతంగా చక్కగా వారు వారి యొక్క పాత్రని పోషించగలుగుతారు. మరీ ముఖ్యంగా ఈ సమస్య పెరిగిపోతుందేమో, లేదా అసలు దీని నుండి ఎలా బయటపడతామనేటువంటి సందర్భాల్లో కూడా మీ చాకచక్యత, మీ తెలివితేటలు, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం చాలా గొప్పగా ఉపయోగపడి మాట వల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ముఖ్యంగా వృత్తి, ఉపాధి, ప్రవృత్తి లాంటి విషయాల్లో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయ మార్గాలు బాగుండడం, తత్ఫలితంగా కొంత మానసిక ప్రశాంతత ఉండడం, ఈ వారంలో కొంత చంద్రబలం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. స్థాన మార్పు లేదా ప్రమోషను, స్థిరత్వం కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. చదువులకి, విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వారం మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఈ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కువగా లాభస్థాన స్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో బుధగ్రహం గాని, శుక్రగ్రహం గాని, రాహుగ్రహం గాని, దశమ స్థాన స్థిత రవిగ్రహం గాని, చంద్రబలం గాని ఇవన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి గ్రహ సంపత్తిగా చెప్పవచ్చును. లాభస్థానమందు గ్రహాలు జీవితంలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఏ పని మనం ప్రారంభం చేసినా దానిలో పరిపూర్ణమైనటువంటి ఫలితం ఈ వృషభ రాశి వారికి వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతేగాక ఒక రకమైనటువంటి ధైర్యానికి కారణమవుతుంది. గురుబలం,
దైవ బలం, ప్రత్యేకించి మీరు ఎవరినైతే గురువులుగా భావిస్తూ ఉన్నారో వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ మీద ఉన్నట్టు అది మీకు తెలుస్తూ కూడా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే వృషభ రాశి వారు ఇక్కడ మనం ఇబ్బంది పడతాం లేదా మనకి ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయాలు ఉంటూ ఉంటాయో అటువంటి వాటి నుండి కూడా చాలా చాకచక్యంగా బయటపడగలుగుతారు. ఎటువంటి ఇబ్బందినైనా సరే దాటగలుగుతారు. ఎవరి యొక్క సపోర్ట్ ని ఆశించకుండా జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ రాశి వారిలో ఉన్నాయి. ఉదాహరణకు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనాలి, లేదా ఒకటి అమ్మాలి, లేదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. దీనికి మనం ఎవరిని సంప్రదించాలి? గతంలో వీరితో మనం సంప్రదింపులు చేసేవారు, మనకి వాళ్ళకి పరిస్థితులు బాగాలేదు, మనం ఇప్పుడు ఎవరిని అడగాలి? అలానే ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుందో అనేటువంటి భయం, ఇలా సందిగ్ధత ఉన్నటువంటి వాళ్ళకి, అనగా ఇతరులపై ఆధారపడి ఇప్పటి వరకు ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా వారు తీసుకునేటువంటి నిర్ణయాలు సక్సెస్ అవ్వడం వల్ల వారి మీద వారికి నమ్మకం ఎక్కువగా ఏర్పడుతుంది. కాబట్టి ఎవరిని అడగవలసినటువంటి పని లేదు, మీకు మీరుగా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చును. అయితే ఇక్కడ గురువుల యొక్క అనుగ్రహం మాత్రం ప్రధానంగా చూసుకుంటూ ఉండాలి. 2వ స్థానముందు ఉన్నటువంటి కుజగ్రహం కించిత్ కుటుంబపరమైనటువంటి విషయాలలో మాట పట్టింపులు ఏర్పడడానికి ఆయన అవకాశాన్ని కల్పిస్తారు. ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పటికీ చిన్న మాట పట్టింపులు ఇబ్బందుల్ని కలగజేస్తూ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేటువంటి విధంగా, ఏదో ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి విధంగా, లేదా మీకుండేటువంటి ఆత్మగౌరవాన్ని తగ్గించేటువంటి విధంగా కొంత వారి మాటలు ఏవైతే ఉన్నాయో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఒక్క విషయంలోనే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా వృత్తి, వ్యాపారాలు, అలాగే చదువు, వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ రాశి వారికి వారం చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క బలం కూడా ప్రధానంగా ఉన్నది కాబట్టి అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. శుభ కార్యక్రమాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు అన్ని సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై జన్మగురుని యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మకుజుని యొక్క దోషము, వ్యయ గురుని యొక్క దోషము, దశమ కేంద్ర స్థిత శుక్ర, బుధ, రాహుగ్రహాల తాలూకు స్థితి. ఇందులో ఒక రాహుగ్రహం మినహాయించి మిగతా గ్రహాలన్నీ మిశ్రమమైనటువంటి ఫలదాతలే. అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకుని 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే కనబడుతూ ఉన్నది. స్వశక్తి అనేటువంటిది చాలా ముఖ్యము. ఏదైనా ఒక పని చేయాలి అంటే మీ సొంత శక్తిని గాని, సొంత తెలివితేటలను గాని నమ్ముకుని ముందుకు వెళుతూ ఉండాలి. అంతేగాక ఇతరులపై ఆధారపడేటువంటి జీవన విధానాన్ని ఎంత తక్కువగా మన దగ్గర అలవరుచుకుంటే అంత మంచిది. ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనకి ఎవరైనా సహాయం చేయకపోరు అనేటువంటి డ్రీమ్ ల్యాండ్ లో, కలల జీవితంలో నివసించేటువంటి పరిస్థితులను వదిలిపెట్టి నిజ జీవితంలోకి రావాలి, కష్టపడాలి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవకాశాలు తక్కువ. అందువల్ల గతంలో చాలా తేలిగ్గా పొందినటువంటి అవకాశాలను సైతం ఇప్పుడు చాలా కష్టపడ్డా పొందడానికి అంత సాధ్యము కాదు. అందువల్ల కృంగిపోకుండా నిరంతర ప్రయత్నం అనేటువంటి దాన్ని చక్కగా చూసుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి ఈ చంద్రబలం లేదా రాహు యొక్క బలం ఏదైతే ఉన్నాయో ఇవి గోచారంలో అతి తక్కువ బల శాతాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహాలుగా ఉన్నాయి. జాతకం బాగుంటేనే తప్పితే గోచార పరిస్థితులు అంతగా యోగించేటువంటి పరిస్థితులు లేవు. అందువల్ల ఏంటి అంటే అటు వృత్తి ఉద్యోగాల్లో గాని, ఆరోగ్యపరంగా గాని, లేదా ఎకనామికల్ గా గాని కొంత వెనకబడి ఉన్నప్పటికీ భయపడవలసినటువంటి పరిస్థితులు ఏమీ లేదు. ప్రత్యేకించి కుజుడు జన్మరాశి స్థిత గ్రహంగా ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి భావోద్వేగాలకి లోనయ్యేటువంటి పరిస్థితులను కలగజేస్తారు. అతి కోపము, అతి బాధ, లేదా ఎవరినైనా అతిగా విశ్వసించడము, నమ్మక ద్రోహం జరగడం, మీకు ఇటువంటివి ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి. అందువల్ల ఎవరిని నమ్మకూడదు. ప్రత్యేకించి ఏదైనా ఒక పని తొందరగా పూర్తవ్వాలి అనేటువంటి పిడివాదన కూడా వదులుకోవాలి. ప్రయత్నం చేయాలి, దాని గురించి కష్టపడాలి, దాని యొక్క ప్రతిఫలం కోసం వేచి చూడాలి తప్పితే ఇది మనకు రాదు, లేదా ఎంతసేపు పనిచేసినా ఒకటే అనేటువంటి మాటల్ని పక్కన పెట్టాలి. ఎంతసేపు శ్రమ, ఎంతసేపు ప్రయత్నము, ఈ 2 మిథున రాశి వారికి ఉంటే ఈ వారంలో మంచి ఫలితాలని సాధించగలుగుతారు. గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఓపిక, సహనం అనేటువంటిది కూడా చాలా ముఖ్యము. అందువల్ల ఈ విషయాలను చాలా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళుతూ ఉండాలి. ఈ వారంలో మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ రాశి వారు సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం
చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థాన స్థితి శని రవుల యొక్క దోషం ఉన్నది. రవి ఈ వారం చివరిలో అష్టమ స్థానం నుండి వెళ్ళిపోతారు కాబట్టి అష్టమ రవి యొక్క దోషం ఈ వారంతో ఆఖరు. అలాగే గురుబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఈ వారంలో చంద్రుడు కూడా ఆనుకూల్యంగా ఉన్నారు. ప్రత్యేకించి జన్మ రాశిలోనే, అనగా మీరు ఏ రాశిలో అయితే జన్మించారో అదే రాశిలో చంద్రుని యొక్క సంచారం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత, శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో, ధనమున్నతి అన్నది శాస్త్రం. అనగా ఈ గ్రహస్థితి వల్ల శరీరం సౌఖ్యంగా ఉంటుంది. అంటే ఏదైనా భోగాల్ని అనుభవించేలా ఈ గ్రహస్థితి మనకి ఈ ప్రసాదిస్తుంది ఈ యొక్క ఫలితాన్ని. అనగా ఏదైనా బంధువుల తాలూకు వివాహాల్లోనో లేదా మీకు సంబంధికులైనటువంటి వివాహాల్లోనో శుభ కార్యక్రమాల్లోనో పాల్గొనేటువంటి పరిస్థితులు, ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడిపేటువంటి పరిస్థితి, దూరత్ర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి, వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అంతేగాక ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, విదేశాల్లో స్థిర నివాసానికి సంబంధించినటువంటి విషయాలకే కొంత శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అవి యోగించేటువంటి లేదా అక్కడ స్థిర నివాసం ఉండేటువంటి అవకాశాలనే ఈ గ్రహస్థితి ఎక్కువగా కల్పిస్తూ ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. ప్రత్యేకించి ఎక్కువ సమయాన్ని వృత్తి ఉద్యోగాల్లో మీరు గడపవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది వరకు 9 గంటలు పనిచేస్తే ఇప్పుడు 12 గంటల పాటు పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎంత కష్టపడ్డా కూడా ఈ పని పూర్తయింది, సరే మనం ధైర్యంగా ఉండొచ్చు అనేటువంటి భరోసా రాదు. ఎంతసేపు ఏమో ఇందులో ఏమైనా సమస్య వస్తుందేమో, మళ్ళా చేయవలసి వస్తుందేమో, మళ్ళీ ఈ పని ముందు నుండి చేయాల్సి వస్తుందేమో అనేటువంటి మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంతేగాక ఏ పని ప్రారంభించినా కొంత విఘ్నాలు ఎక్కువగా వస్తాయి. ఆ విఘ్నాలని దాటుకుని ముందుకు వెళ్ళిన నాడు ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితి బాగుంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. మానసిక సంఘర్షణలు, అతిశ్రమ అనేటువంటివే ప్రధానంగా ఏడిపిస్తున్నాయి. అందువల్ల ఈ దుష్ఫలితాల నుండి బయటపడడానికి, అనుకూలమైనటువంటి ఫలితాలని మరిన్ని పెంపొందించుకోవడానికి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈ వారం సూర్యారాధన అనగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అష్టమ స్థానమందు ఉన్నటువంటి గ్రహాల సంఖ్య ఎక్కువ. శుక్రుడు మినహా బుధుడు, రాహువు కొంత ప్రతికూలంగా ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం తక్కువగా ఉన్నది. అలాగే గురుబలం లేదు. సప్తమ స్థాన స్థిత రవి శనేశ్వరులు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలాగే లాభస్థానం ముందు కుజుడు. ప్రధానంగా సింహరాశి వారు ఆధారపడ్డటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే కుజుడే. లాభస్థానం ముందు కుజుడు ఉండడం, అష్టమంలో శుక్రుడు ఉన్నప్పటికీ కూడా అటు కుజుని యొక్క ఫలితాలే ప్రధానంగా వస్తూ ఉన్నాయి. ఎందువల్ల అనగా ధైర్యమేకాదశగతే కుజే. ఒక రకమైనటువంటి ధైర్యం, రావాల్సినటువంటి ఉపద్రవాలు లేదా ఏదో రకమైనటువంటి సమస్యలు, అనేక రకాలుగా మానసిక సంఘర్షణలు, ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, ఇలా అన్ని రకాలుగాను సమస్యలు ఉన్నప్పటికీ పైకి చాలా గొప్పగా కనబడుతూ ఉంటారు సింహరాశి వారు. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానమందు శని రవులు యోగిస్తూ ఉన్న ఈ వారాంతంలో రవి యొక్క మార్పు ద్వారా రవి యొక్క బలం కూడా కొంత తగ్గుతుంది. శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. నవమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రుడు ప్రధానంగా ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. జన్మకేతువు, సప్తమ రాహువు, సప్తమ బుధుడు, సప్తమ శుక్రుడు కూడా మిశ్రమమైనటువంటి ఫలదాతలు. కాబట్టి కన్యా రాశి వారికి ఈ గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే సర్వసాధారణంగా వెళ్ళిపోతుంది. ఎక్కడ వీరిని ఈ గ్రహస్థితి ఇబ్బంది పెట్టదు. ఏవైనా కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అవి కేవలం వైవాహిక జీవితంలోనో లేదా వృత్తిలోనూ కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అనగా ఏదైనా జీవిత భాగస్వామికి ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలో లేదా సంతానానికి ఉండేటువంటి సమస్యలో లేదా వీరికి వృత్తిపరంగానో ఉద్యోగ పరంగానో కొంత కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు, ఇటువంటి వాటిపై ఈ గ్రహస్థితి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది.
అలాగే ఈ వారం ప్రారంభం నుండి మానసికంగా చాలా సంతోషంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత మనం అనుకున్నటువంటి పనులు చేయగలిగేమనో, లేదా చాలా కాలం తర్వాత మనం అనుకున్నది సాధించామనో ఒక సంతృప్తికరమైనటువంటి రోజులు గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే గతంలో ఉన్నాయో వాటి నుండి రికవరీ కాగలుగుతారు. అనారోగ్య సమస్యల నుండి, రుణ బాధలు మనం తగ్గించుకోవాలి, లేదా ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే దాని మీద మీ దగ్గర ఉండేటువంటి ధనం తక్కువ, రుణం కోసం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగానో లేదా మరే ఇతరత్ర అవకాశాలు, ఏదైనా రుణాలు పొందేటువంటి మార్గాలు ఉన్నాయి, వాటి ద్వారా చక్కగా ధన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఏదైనా అప్పు చేసి ఒక స్థలమో, పొలమో, ఇల్లో, వాహనమో, బంగారమో ఏదో ఒకటి కొనుగోలు చేయగలుగుతారు. అలాగే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు, చాకచక్యంగా వ్యవహరిస్తారు. మాట పట్టింపులు తగ్గించుకునేటువంటి విధంగా ఈ రాశి వారి యొక్క తీరు ఉంటూ ఉంటుంది. ఎందుకులే గొడవలు పెట్టుకోవడం, గతంలో అంటే మనం ఆ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి అగ్రెసివ్ గా వెళ్ళాం కదా, ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనంతా కోప్పడవలసినటువంటి వాతావరణం లేదని సామరస్యపూరితంగా ముందుకు వెళుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి, బంధువులతోటి అందరితోనూ కూడా చక్కగా మితంగా మాట్లాడుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏకాంతంగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ధార్మికమైనటువంటి వాతావరణంలోనూ లేదా ఆధ్యాత్మికత వాతావరణంలోనూ ఉండాలి అనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది. వాటికి ప్రయత్నం చేస్తారు, గుడికి వెళ్దాం అనుకుంటారు, కానీ సాధ్యం కాదు. ఇది ఒక వింతైనటువంటి వాతావరణం. అలాగే కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాలు చాలా బాగున్నాయి. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. కన్యా రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి షష్ఠస్థానమందు బుధుడు, షష్ఠస్థానమందు రాహు అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే అష్టమ గురుడు కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. పంచమ స్థానంలో శని రవుల యొక్క యుతి కొంత ఇబ్బందికరంగా ఉన్నది. నవమ కుజుడు కూడా వ్యతిరేకమైనటువంటి ఫలదాత. అయితే బుధుడు, రాహువు, అదే మాదిరిగా చంద్రుడు, ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మిగతా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రత్యేకించి చాలా లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు తులారాశి వారు. ప్రతి చిన్న ఇబ్బందిని, చిన్న కష్టాన్ని అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో దాటగలుగుతూ ఉంటారు. మాట పట్టింపుల్ని అధిగమించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి ఇబ్బందుల్ని ఛేదించగలుగుతారు. రుణబాధలు తగ్గించుకునేటువంటి విధంగా మీ యొక్క ప్రయత్నం ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబ సభ్యుల మీద మీ నియంత్రణ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే పలానాది ఖర్చు పెట్టాలి, పలానాది కొనాలి అనేటువంటి సందర్భంలో ఇదివరలో ఉండేటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఇది మనకు అవసరమా, ఇది కొనడం ద్వారా ఏదైనా ప్రయోజనం ఉందా అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువ అవుతాయి. బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితులు మీ మీద ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏంటి అంటే కొద్దిపాటి మీ చిన్న చిన్న సంతోషాలను సైతం మీరు పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేగాక తులారాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, అలాగే మానసికమైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నతంగానే గోచరిస్తూ ఉన్నాయి. గత వారంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అలాగే మరి కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య విషయానికై కొంత మానసికంగా ఇబ్బంది పడినటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ రాశి వారి యొక్క పరిస్థితులు బాగున్నాయి. అంతేగాక వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి పరిస్థితులు సైతం అనుకూలించేటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ గత వారంతో పోల్చుకుంటే ఎదుగుదల అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. అయితే ఉద్యోగ మార్పుకి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు. ప్రత్యేకించి తులారాశి వారికి అష్టమ గురుడు ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యని ఇస్తూనే ఉంటారు. అది చిన్నదైనా పెద్దదైనా దాన్ని దాటవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మానసికంగా చాలా గట్టిగా ఉండడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో మీ శారీరక దృఢత్వం మీ అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఉంటుంది. ఇదేమైనప్పటికీ ఈ వారంలో తులారాశి వారి యొక్క స్థితిగతులు గత వారం మీద అనుకూలంగానే ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.
ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. సప్తమ స్థానమందు ఉన్నటువంటి గురువు, పంచమ స్థానమందు ఉన్నటువంటి బుధ శుక్రులు, ఈ వారంలో ఉన్నటువంటి చంద్రబలం ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నది. అలాగే ఈ రాశి వారులకు ఉన్నటువంటి అర్ధాష్టమ శని రవుల తాలూకు దోషాల్లో అర్ధాష్టమ రవి దోషము ఈ వారం చివరిలో తొలగిపోబోతూ ఉన్నది. అది కూడా ఒక మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చును. అయితే అష్టమ కుజుని యొక్క సంచారము, అర్ధాష్టమ శని తాలూకు సంచారము, ఇవి రెండు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు. ఈ వారం తాలూకు పరిస్థితులు చూస్తే ఈ వారంలో విషయాలన్నీ కూడా సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది. కష్టే ఫలి, ముఖ్యంగా ఎక్కడ అదృష్టం అనేటువంటి దాని దాఖలా ఉండదు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తూ ఉంటుంది. అదృష్టం కొద్దీ మనకి ఇది అవుతుందేమో అనేటువంటి ఆలోచననే మనం పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఎంత కష్టపడితే దాని తాలూకు ప్రతిఫలం మాత్రమే ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది. అందువల్ల అదృష్ట ఆధారితంగా ధనార్జన చేసేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో, అది జోదము గాని, స్పెక్యులేషన్ గాని, బెట్టింగ్ గాని, మరే ఇతరత్ర ఆదాయ మార్గాలు ఎవరైతే ఎంచుకుని ఉన్నారో వారికి ఈ వారంలో కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అంతేగాక కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలకై లేదా విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలకై ఈ గ్రహస్థితి చాలా స్పష్టంగా అనుకూలంగా ఉంటుంది. అంతేగాక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అటు తల్లి తరఫు బంధువులు లేదా తోబుట్టువుల తాలూకు బంధువులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఉండేటువంటి మాట పట్టింపులు తొలగిపోయి సఖ్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఈ తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి, కుటుంబ సభ్యులతోటి ఏదైతే గత కొద్ది కాలంగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మరలా తిరిగి వారికి దగ్గరగా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది. శుభ కార్యక్రమాలు, తీర్థయాత్రలు, మరి ఇతరత్ర కార్యక్రమాల ద్వారానైనా సరే అందరినీ కలుసుకోగలుగుతూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చదువులకి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 3, 4 స్థానాల్లో అనుకూలించేటువంటి గ్రహాలు ఎక్కువగా ఉండడం, అలాగే చంద్రుని యొక్క బలం కూడా అధికంగా ఉండడం వల్ల 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారులకి రానున్నాయి. ప్రత్యేకించి శని రవులు కలిసి యోగించేటువంటి చివరి వారం ఈ వారం. మరలా జీవితంలో ఎంతకాలానికి శని రవులు తృతీయంలో యోగిస్తారో దాదాపుగా 28 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ వారంలోనే కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. కీలకమైనటువంటి ఒప్పందాలు, ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవడాలు, అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని మార్పు చేర్పులు చేయడానికి కూడా గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. అంతేగాక మనోధైర్యం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. ఏదైనా ఒక పని చేయగలం అనేటువంటి ధైర్యం వస్తుంది. గత కొద్ది కాలంగా కొన్ని పనులు భుజాన వేసుకోకుండా ముందుకి వాయిదా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి సపోర్ట్ దొరికింది, లేదా మన కుటుంబ సభ్యులు మన వెనకాల ఉన్నారు, లేదా మన మిత్రుల యొక్క సహకారం ఉంటుంది అనేటువంటి ఒక ధైర్యంతో ధనురాశి వారు కొన్ని పనులని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి పరిస్థితులు. కుటుంబ సభ్యులతోటి సత్సంగం, సత్సాంగత్యము, మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా మీ వెన్నంటే ఉండడం, మీరు చెప్పినటువంటి మాటని వాళ్ళు కూడా అనుసరిస్తూ ఉండడం, వారికి కూడా మీరు తగినటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉండడం, జీవిత భాగస్వామి, సంతానానికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు బాగుండడం ఇత్యాది అంశాలు కొంత మానసిక ప్రశాంతతను సూచించేటువంటి విధంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో మార్పు, ఏదైనా ఉద్యోగ మార్పు,
వ్యాపార మార్పు, వ్యాపార విస్తరణ చేయాలి అనుకునేటువంటి ధనువు రాశి వారికి సైతం ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు బాగున్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎటు చూసినా ధనువు రాశి వారి గ్రహస్థితి బాగున్నది. ఈ రాశి వారు ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి గొప్ప బలం ఏంటి అంటే షష్టకుజుడు. అది చాలా గొప్ప గ్రహస్థితి. ఈ వారంలో అటు షష్టకుజుడు, పంచమ స్థానస్థిత గురువు, అలాగే సప్తమ స్థానస్థిత చంద్రుడు, వీటితో పాటుగా రవి 2వ స్థానాన్ని వదిలిపెట్టి వారం చివరిలో తృతీయ స్థానానికి వెళ్ళడం కూడా ఒక గొప్ప మార్పుగా చెప్పవచ్చు. దీనివల్ల ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఎప్పుడైతే క్రూరమైనటువంటి గ్రహాలు త్రిషష్ట లాభ స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటారో అప్పుడు ఎక్కడ లేనటువంటి సంపద కూడా వచ్చి చేరుతూ ఉంటుంది. ఆకర్షణ పెరుగుతుంది. ఎవరితోనైనా సరే మీకు కావలసినటువంటి పనిని మీరు చేయించుకోవడానికి, ఇతరుల్లో మీకున్నటువంటి ద్వేషభావాన్ని తగ్గించుకోవడానికి, ఆర్థికంగా మీకు ఉన్నతిని కలిగించేటువంటి పరిస్థితుల్ని ఆకర్షించడానికి వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా తృతీయ స్థానమందు రవిగ్రహం ఆరోగ్యం నిత్య సంతోష అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రతిరోజు ఆరోగ్యకరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా ఉండడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. షష్ఠస్థానమందు కుజుడు వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నారు. అనగా ఎటువంటి రుణబాధల్ని, శత్రుబాధల్ని, అనారోగ్య సమస్యల్ని రాకుండా కుజుడు చాలా గొప్ప ఉపయోగకారిగా ఉంటారు. అంతేగాక గురువు పంచమ స్థానంలో నచ్చినటువంటి పని చేసేటువంటి ప్రోత్సాహకాలను అందిస్తూ ఉంటారు. ఇలా క్రూర గ్రహాలు అనుకూలించడం అనేటువంటిది ఒక గొప్ప మార్పు. తత్ఫలితంగా ఈ రాశి వారు ఈ వారంలో ఆర్థిక ఉన్నతిని, ఆరోగ్యపరమైనటువంటి ఉన్నతిని, మానసిక సమస్యల్ని అధిగమించడము, కుటుంబపరమైనటువంటి సమస్యల్ని అధిగమించడం లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేయగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఈ వారం గ్రహస్థితి చాలా శ్రేష్టమైనటువంటిది మకర రాశి వారికి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలను సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అటు చదువర్లకి మంచి ఉన్నతమైనటువంటి పోటీ పరీక్షల్లో మంచి అవకాశాలను కల్పిస్తూ ఉన్నది. విదేశీయానానికి సైతం అవకాశాలు కల్పిస్తూ ఉన్నది. మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మరవి యొక్క దోషము కూడా ఈ వారం తొలగిపోబోతూ ఉన్నది. జన్మ శనేశ్వరుడు, జన్మరవి ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా ఉంటూ అర్ధాష్టమ గురు దోషము ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో రవి యొక్క మార్పు ఈ వారం చివరిలో మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ప్రశాంతతని చేకూరుస్తూ ఉంటుంది. 2వ స్థానమందు ఉన్నటువంటి బుధ శుక్రుల తాలూకు ఆనుకూల్యత, అలాగే 2వ స్థానమందు ఉన్నటువంటి రాహువు, అలాగే చంద్రుని యొక్క షష్ఠస్థాన స్థితి, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి వారికి ఒక ఎసెట్ ఏంటి అంటే వీళ్ళ మాట, వీళ్ళ కుటుంబము, ఈ రెండు కూడా ఈ వారంలో వచ్చేటువంటి అనేక రకాల ఉపద్రవాలను దాటడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే శుభ కార్యక్రమాలు చేయడానికి, సమర్థవంతంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి శక్తియుక్తులన్నీ కూడా ఈ వారం లభిస్తాయి. ఆర్థికంగా కావలసినటువంటి సపోర్ట్ దొరుకుతుంది. ఆరోగ్యపరంగా ఉండవలసినటువంటి సపోర్ట్ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ దొరకడం ద్వారా అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నిర్వర్తించగలుగుతారు.
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ మార్పును చేయడానికి సైతం ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అర్ధాష్టమ గురుని యొక్క స్థితి కొన్ని సందర్భాల్లో అటు మీరు ఎవరైతే మీకు సమయానికి వీరు ఉపయోగపడతారో అని మీ చిన్నతనం నుండి లేదా మీకు ఊహ తెలిసినప్పటి నుండి నమ్ముతూ వచ్చినటువంటి విషయాలు ఉన్నాయో, పలానా వాళ్ళను మనం గౌరవించాలి, వారు మనకి ఏదైనా సమయంలో ఉపయోగపడతారు అని ఎవరినైతే అనుకుంటూ వచ్చి ఉన్నారో, తీరా సరిగ్గా సమయం వచ్చేసరికి వారే మీకు ప్రతికూలంగా మారడం, వారు మీ బంధువులు అవ్వడం, చిన్నతనం నుండి మీరు వారికి అనేక రకాలైనటువంటి ఉపచారాలు చేస్తూ ఉండడం, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇది కొంత మానసికంగా ఇబ్బందిని కలగజేస్తుంది. అయినప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. మీ యొక్క మంచితనం, మీ యొక్క శ్రమ, మీ తెలివితేటలు, మీ యొక్క అనుభవం అనేక రకాలైనటువంటి చిక్కుముల నుండి బయటకు తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వ్యయ శనేశ్వరుడు అనగా ఏలినాటి శని దోషము, వ్యయ రవి యొక్క దోషము, జన్మరాహు యొక్క దోషము, అర్ధాష్టమ కుజుని యొక్క దోషము, తృతీయ గురుని యొక్క దోషము, అలాగే ఈ వారంలో అర్ధాష్టమ చంద్రుని యొక్క స్థితిగతులు అనగా చంద్రబలం కూడా తక్కువగా ఉన్నది. ఇలా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువ. అలాగే శుక్రుని యొక్క బలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఈ శుక్రుడు ఒక్కరు గోచారవశాత్తు అనుకూలిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మీనరాశి వారు చాకచక్యమైనటువంటి విధానంలో ముందుకు వెళుతూ ఉండాలి. ఏ నిర్ణయాన్నైనా సరే గురువుల యొక్క ఆదేశంతోనో, తల్లిదండ్రుల యొక్క అనుమతితోనో, లేదా వారి యొక్క ఆశీర్వాదంతోనో ముందుకి వెళుతూ ఆయా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా చదువరులకి లేదా పోటీ పరీక్షల్లో పోటీ చేసేటువంటి వారికి ఏకాగ్రత అనేటువంటిది లోపించడానికి లేదు అతి విశ్వాసానికి గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి 1-2 సార్లు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి లోగుట్టు అలాగే ఏదైనా రహస్యమైనటువంటి విషయాలని ఇతరులతో పంచుకోవడం అంత మంచిది కాదు. వారు తర్వాత ఈ విషయాలను తీసుకొచ్చి బయట 10 మందిలోనూ మిమ్మల్ని అల్లరిపాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాక వృత్తి ఉద్యోగాల పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని తట్టుకొని నిలబడడానికి ప్రయత్నం చేయాలి తప్పితే వాటి నుండి పారిపోవడానికో లేదా ఉద్యోగాన్ని వదిలిపెట్టడానికో ఎక్కువ అవకాశాలని ఇవ్వకూడదు. ఎంతసేపు కూడా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. ఇతరుల్ని నమ్ముకునో లేదా వేరే వ్యక్తులను నమ్ముకునో పలానా వాళ్ళు సాయం చేస్తారనుకున్నా ముందుకు వెళ్ళడం అనేటువంటిది అంత మంచిది కాదు. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా కొంత తక్కువగానే ఉంటుంది. ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందులను కలగజేస్తూ ఉంటాయి. వచ్చినటువంటి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరుగా అంటే మీకోసం మీరు ఖర్చు పెట్టుకోకుండా ఇతరుల కోసం ధనాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ మార్పుకి ఇది సమయం కాదు. ఉద్యోగంలో ఎక్కువ సమయం అనగా పని వేళలు ఎక్కువగా గతంలో 9 గంటలు పనిచేస్తే మరింత ఎక్కువ సమయం ఉద్యోగంలో పని చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ఎవరిని నమ్ముకుని ఏ పని కూడా ప్రారంభం చేయకండి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. ప్రతినిత్యము కూడా వీలున్నంత వరకు నడకని ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. వీలున్నంత వరకు నడకకి ఎక్కువ ప్రయారిటీని ఇవ్వాలి. తద్వారా ఏలినాటి శని దోషం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వర ఆరాధన, ఈశ్వరాభిషేకము అలాగే పరమేశ్వర దర్శనము చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.